నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. ఎన్నికల సమయంలో పార్టీలు ఇచ్చే వాగ్దానాలను నమ్మకుండా పోటీలో నిలిచిన అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటేయాలని 1వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోర్వా దేవేందర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ సహకారంతో 1వ డివిజన్ పరిధిలోని ఖానాపూర్, కాలూరు గ్రామాలను, శివారు ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేశామని, ఇటువంటి వివాదాలు లేకుండా పాలన సాగించామని గుర్తు చేశారు. మొన్నటి వరకు పట్టాలేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు రాగానే మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారని, ఓటర్లు వారి మాటలు నమ్మకుండా కారు గుర్తుకు ఓటేసి ప్రగతికి పట్టం కట్టాలని దేవేందర్ కోరారు. ఈ ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు మధుకర్, యూత్ అధ్యక్షుడు నాగరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోర్వా దేవేందర్. మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్లో 1వ నంబర్ డివిజన్ కాలూర్, ఖానాపూర్, భాగ్యనగర్, విఠలేశ్వర్ నగర్, వీరభద్ర కాలనీ, గౌడ్స్ కాలనీ, మహమ్మద్ నగర్, కాలపల్లి క్యాంప్, ఈ గ్రామాలన్నీ 1వ డివిజన్ కిందకి వస్తాయి. ఆ 1వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ ముగ్గురు వ్యక్తులు ఏ పార్టీల నుంచి వస్తున్నారో ఈ ముగ్గురు వ్యక్తుల గురించి తెలుసుకొని, ఎవరు ఇలాంటి వాళ్ళో తెలుసుకొని ప్రజలు ఆలోచించి ఓటు వేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. నా గురించి కూడా మీరు తెలుసుకొని ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా గురించి తెలుసుకొని కారు గుర్తుకు ఓటు వేస్తారని, బ్యాలెట్ పేపర్ 3వ నంబర్ మీద కారు గుర్తు ఉంటుంది, ఆ కారు గుర్తుకు ఓటు వేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను తప్పకుండా ఇక్కడున్న సమస్యలపై పోరాడి, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, వాటర్ ప్రాబ్లమ్, ఇవన్నీ నేను ఈ వారం రోజుల నుంచి తిరుగుతున్నా. ఈ 20 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితులని చూస్తున్నా. నేను అలాంటి పరిస్థితులకించి ప్రజెంట్ సిచ్యువేషన్లోకి తీసుకొస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాటిపై పోరాటం చేసి నేను అభివృద్ధిని సాధించుకుంటున్నాను. జై తెలంగాణ. ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఈరోజు 1వ డివిజన్ నుంచి అభ్యర్థి గౌడ్స్ కాలనీకి రావడం జరిగింది. గౌడ్స్ కాలనీలో ప్రచారం చేస్తూ ఈ 1వ డివిజన్లో గత 10 సంవత్సరాల నుంచి పోయిన కార్పొరేషన్లో పడ్డంకడ కూడా ఎటువంటి పనులు ఉన్నాయో ఆ పాతకాలంలో ఉన్న పనులు ఉన్నాయి. ఇంతవరకు ఏమి అభివృద్ధి జరిగిందో అయితే కనబడట్లేదు. మేము తిరుగుతున్నాం గత 4-5 రోజుల నుంచి. వీరభద్ర కాలనీ కానీ, గౌడ్స్ కాలనీ కానీ, భాగ్యనగర్ కానీ వర్కులు అంతే ఉన్నాయి. ఏది కూడా డెవలప్ అయింది లేదు. మన బాజిరెడ్డి అన్న గారి నాయకత్వంలో యువకుడు, ఉత్సాహవంతుడు కోర్వా దేవేందర్ గారికి 1వ డివిజన్ కార్పొరేషన్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. అతని గురించి కూడా మీరు తెలుసుకొని అతన్ని గెలిపించండి అని నేను కోరుతున్నాను. అలాగే ఈ కాలనీకే కానీ, ఈ ఖానాపూర్ డివిజన్లో ఉన్న దానికి కానీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 కోట్ల వర్కులు ఇచ్చాడు. ఈ డాంబర్ రోడ్ కానీ ఇవన్నీ మా జమానాలో శాంక్షన్ అయినాయి. కానీ ప్రజలు ఏం చెప్పుకుంటున్నారంటే మేము చేసినామని చెప్పుకుంటున్నారు. అవన్నీ అబద్ధాలు. ప్రజలు గుర్తిస్తారు. ముందు కూడా ప్రజలు గుర్తించే దినాలు దగ్గరలో ఉన్నాయి. అన్నను గెలిపించి మేము మీ ఇంతమంది ముందట చెప్తున్నాం, ఈ కాలనీలో ఉన్న అభివృద్ధిలో 100% చేస్తామని చెప్పలేకపోవచ్చు, కానీ ఒక 50% అన్న చేసి చూపిస్తామని మీ అందరికీ వాగ్దానం చేస్తూ దేవేందర్ అన్నను గెలిపిస్తారని కోరుతున్నాను. జై తెలంగాణ.